హిందువులు పవిత్రంగా భావించే రాముని జన్మస్థానమైనటువంటి అయోధ్యలో రామ మందిర స్థానంలో మాస్క్ని నిర్మించడంతో భారతదేశంలో అతిపెద్ద కమ్యూనల్ వైలెన్స్ కి అతిపెద్ద కాంట్రవర్స్ కి బీజం పడింది. దీని చుట్టూ ఎన్నో రాజకీయాలు, ఎన్నో మత విద్వేషాలు, మరెన్నో మత కల్లోలాలు జరిగాయి. వాటిలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. చివరికి వీటన్నిటికీ తెరదించుతూ 2019 నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అటు హిందూ సంఘాలు ఇటు ముస్లిం సంఘాలు అంగీకరించడంతో రామ జన్మభూమి టైటిల్ వివాదానికి తెరపడింది. అయితే అక్కడ నిజంగా టెంపుల్ని కూల్చివేసి మాస్క్ నిర్మించారా? రామ జన్మభూమి టైటిల్ వివాదం అసలు ఎప్పుడు మొదలైంది? అద్వానీ రామ జన్మభూమి మూమెంట్ కోసము జనాలను మొబిలైజ్ చేయడానికి తలపెట్టినటువంటి రథయాత్ర నిజంగా జనాల్ని మొబిలైజ్ చేయడానికేనా, లేదంటే అప్పుడు వచ్చినటువంటి మండల్ కమిషన్ నుండి జనాలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇది ఒక జిమ్మిక్? లేదంటే 1992లో మాస్క్ కూల్చివేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మసీదు కూల్చిన స్థానంలో జరిపిన తవ్వకాలలో బయటపడ్డ నిజాలు ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముని జన్మస్థానంగా భావించే అయోధ్యలో రామ్ కోట అనే కొండ మీద ఫస్ట్ మొఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్ ఆదేశాల మేరకు అతని కమాండర్ మీర్ బకి 1528లో ఒక మాస్క్ ని నిర్మించాడు. దాని పేరే బాబ్రీ మసీద్. మేబీ బాబర్ అప్పుడు ఊహించి ఉండడేమో ఈ నిర్మాణం ఫ్యూచర్ లో ఎంత పెద్ద కమ్యూనల్ వైలెన్స్ కి, మత కల్లోలాలకి, మత విద్వేషాలకి దారితీస్తుందో. ఈ మాస్క్ నిర్మించినప్పటి నుంచి అయోధ్యలో టెంపుల్ విషయంలో మరియు ఈ మాస్క్ విషయంలో అల్లకల్లాలు అయితే జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అయితే మొదటిసారి రికార్డ్ అయిన ఈవెంట్ 1853లో మొదటిసారి నిర్మోహి అఖారాకి చెందినటువంటి హిందుత్వవాదులు బాబర్ రామ మందిరాన్ని కూల్చివేసి అక్కడ మాస్క్ నిర్మించాడని, మళ్ళీ తిరిగి అక్కడ రామ మందిరం నిర్మించాలని సంకల్పించడంతో మొదటిసారి కమ్యూనల్ వైలెన్స్ అయితే అయోధ్యలో చోటు చేసుకున్నది. అప్పుడు అయోధ్యని పరిపాలిస్తున్న రాజు వచ్చేసి నవాబ్ వాజిద్ అలీ షా. ఆ తర్వాత 1859 వరకు ముస్లింలేమో మాస్క్ లోపల ప్రేయర్స్ చేస్తే, హిందువులేమో మాస్క్కి దాదాపు 60 ఫీట్ల దూరంలో ఉన్నటువంటి రామ్ చబ్రుతా వద్ద పూజలు చేసేవారు. అప్పటికే జరుగుతున్న చిన్న చిన్న గొడవల్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కూడా హిందూ ముస్లింలు తమ తమ ప్రార్థనలు చేసే స్థలాలను వేరు చేస్తూ ఒక ఫెన్సింగ్ని ఏర్పాటు చేసింది. ఈ ఫెన్సింగ్ మాస్క్ చుట్టూ వేయడంతో ఈ ఫెన్సింగ్ లోపల ఉన్నటువంటి మాస్క్ లోపల ముస్లిమ్స్ తమ నమాజ్ను చేస్తుంటే ఈ ఫెన్సింగ్కి అవతల సైడ్ ఉన్నటువంటి రామ్ చబ్రుతా వద్ద హిందువులు తమ ఇష్టదేవుడైనటువంటి రాముని జన్మస్థానమైనటువంటి రామ్ చబ్రుతా వద్ద పూజలు చేసేవారు. అయితే 1885లో రామ జన్మభూమి అయోధ్యలో రామ్ చబ్రుతా వద్ద టెంపుల్ నిర్మించడానికి బ్రిటిష్ కౌన్సిల్ పర్మిషన్ కోరుతూ అదే నిర్మోహి అఖారాకి చెందినటువంటి మహంత్ రఘుబర్ దాస్ కేసుని ఫైల్ చేశారు. ఇదే మొదటి అయోధ్య టైటిల్ డిస్ప్యూట్ కేసుగా కూడా మనం పరిగణించవచ్చు. అయితే హిందువుల పవిత్ర స్థలాన్ని కూల్చివేసి దాని స్థానంలో మసీదు నిర్మించడం విచారకరమని, అయితే ఈ సంఘటన జరిగి ఆల్రెడీ 356 సంవత్సరాలు గడిచినందున ఈ ఫిర్యాదుకు ఇప్పుడు పరిష్కారం కనుగొనడం చాలా సవాలు. అందువల్ల అన్ని పార్టీలు అంటే హిందూ సంఘాలు కానీ ముస్లిం సంఘాలు కానీ యథాతథ స్థితిని కొనసాగించడమే ప్రస్తుతం సూచించబడిన చర్య అని, బాబ్రీ మసీద్ పక్కనే ఉన్న ప్లాట్ఫామ్పై రామునికి హిందువులు పూజలు చేసుకుంటూనే మసీదులో ముస్లింలు ప్రార్థనలు కూడా కొనసాగించవచ్చు అని అప్పటి ఫైజాబాద్ ట్రయల్ కోర్టు తీర్పునిస్తూ ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. తర్వాత హిందూ ముస్లిమ్స్కి మధ్య జరిగినటువంటి గొడవల్లో మస్జిద్కి చిన్న చిన్న డ్యామేజెస్ జరిగితే అప్పటి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని రిపేర్ చేస్తూ స్టేటస్ క్వియో యథాతథ స్థితిని మెయింటైన్ చేయడానికి, పీస్ని మెయింటైన్ చేయడానికి అయితే కొన్ని ప్రయత్నాలు చేసినట్టు మనకు తెలుస్తున్నది. 1849 డిసెంబర్ 22న జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్ రామ జన్మభూమి మూమెంట్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. డిసెంబర్ 22 రాత్రి మాస్క్ లోపల రామ సీత విగ్రహాలు దర్శనమిచ్చాయి. అయితే ఆ ఇన్సిడెంట్ను కొంతమంది రాముడే స్వయంగా తన జన్మస్థానాన్ని తిరిగి పొందాడని, ఇది ఒక దైవాంశ చర్యగా భావించారు. అలాగే దాన్ని ప్రచారం కూడా చేయడం జరిగింది. రామ జన్మభూమి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నటువంటి అబ్దుల్ బర్కత్ అనే ఒక వ్యక్తి కూడా ఆ రోజు రాత్రి తన జీవితంలో ఎప్పుడూ చూడని ఒక అద్భుతం చూశాడని, మాస్క్
లోపల నుంచి ఒక డివైన్ లైట్ కనిపించిందని, అది మెల్లమెల్లగా గోల్డ్ కలర్లోకి మారిందని, అలాగే దేవుని అవతారంలా ఒక చిన్న పిల్లాడు కనిపించాడని, ఇది చూసిన తర్వాత కొద్దిసేపు తన సెన్సెస్ కూడా ఏమీ పనిచేయాలని చెప్పడం జరిగింది. హిందువులేమో ఇది నిజంగా దైవచర్యగా భావించారు, కానీ కొంతమంది ఇది అబ్దుల్ బర్కత్ తనను తాను హిందువులు చేసే దాడి నుంచి తప్పించుకోవడానికి, తన ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే ఇలా చెప్పాలని చెప్పేసి కూడా పేర్కొనడం విశేషం. కొన్ని హిందూ గ్రూప్స్ కావాలనే విగ్రహాన్ని ఇల్లీగల్గా మాస్క్ లోపల పెట్టారు, కానీ ఇది కేవలం మానవ చర్య అని మాత్రమే. అండ్ దీనికి కారకులు అభిరామ్ దాస్ అనే ఒక సాధువు మరియు అతని కొంతమంది సహచరులు కలిసి ఈ రామ్లల్లా విగ్రహాన్ని మాస్క్ లోపల పెట్టారని కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇదే విషయం నిర్ధారణ అయిందని చెప్పేసి కూడా న్యూస్లో వచ్చింది. అయితే మాస్క్ లోపల ఉన్నటువంటి విగ్రహాలని తీపేస్తే కమ్యూనల్ గొడవలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ ఏరియాని గవర్నమెంట్ డిస్ప్యూటెడ్ ఏరియాగా ప్రకటించి మాస్క్ని లాక్ వేసి గవర్నమెంట్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. ఆ తర్వాత 1955లో గోపాల్ సింగ్ విశారద్ రామ్ సీత విగ్రహాలకి పూజ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫైజాబాద్ కోర్టులో మొదటి దావా వేశాడు. అయితే అప్పుడు కోర్టు పూజారి ఒక్కడే వెళ్ళి రామసీత విగ్రహాలకి ఆ మాస్క్ బయట నుంచి అంటే అవుటర్ కోర్టు నుంచి మాత్రమే పూజలు చేసుకోవాలని, మాస్క్ వేసిన లాక్ అయితే తీయడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేసి ఓ పూజారి మాత్రమే లోపలికి వెళ్ళారని, అంతకు మించి ఎవరూ లోపలికి వెళ్ళడానికి అనుమతిని అయితే ఇవ్వలేదు. అలాగే 1959లో నిర్మోహి అఖారాకి చెందినటువంటి మహంత్ భాస్కర్ దాస్ నిర్మోహి అఖారా తరపున ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ తమకు ఇవ్వాలని, అలాగే రామ్లల్లాకి పూజలు చేసే బాధ్యత కూడా తమకు ఇవ్వాలని కోరుతూ ఫైజాబాద్ కోర్టులో 3వ దావా వేశారు. ఈ భాస్కర్ దాస్ ఎవరో కాదు, రామ్ చబ్రుతా వద్ద పూజలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక జూనియర్ ప్రీస్ట్. అలాగే 1961లో యూపీ సన్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ ముస్లిమ్స్కి మాస్క్ లోపల ప్రేయర్స్ చేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ మరొక దావా వేశారు. ఇది 4th దావాగా మనం భావించవచ్చు. అలాగే 1981లో యూపీ సన్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ తమకే చెందాలని, ఆ ల్యాండ్ మీద అన్ని అధికారాలు తమకే ఉండాలని కోరుతూ మరొక దావా కూడా వేయడం జరిగింది. అలాగే 1985లో రామ్ జబ్రుతా వద్ద రామునికి టెంపుల్ నిర్మించడానికి అనుమతిని కోరుతూ సబ్ జడ్జ్ ఆఫ్ అయోధ్య వద్ద మరొక దావా వేయడం జరిగింది. దానికి 2 పెద్ద రిలీజియస్ స్ట్రక్చర్స్ ఒక దగ్గరగా ఉంటే కమ్యూనల్ వైలెన్స్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కోర్టు వచ్చేసి ఆ అనుమతిని అయితే నిరాకరించింది. ఇలా ఒకరు తర్వాత ఒకరు దావాలు ఇలా కేసులు వేసుకుంటూనే వస్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ నవంబర్ 9, 1989లో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ మొదటిసారిగా రామ్ టెంపుల్ నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. అయితే కోర్టు యథాతథ స్థితిని మెయింటైన్ చెయ్యి అన్నప్పటికీ ఇలా ఫౌండేషన్ స్టోన్ వేయడంతో అప్పుడు వచ్చిన ఒక రూమర్ ఏంటంటే ఇది ప్రభుత్వ పెద్దలు అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ సహకారంతోనే ఇది జరుగుతున్నది అని అయితే ఒక రూమర్ అయితే నడిచింది. అయితే అప్పటికి ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని హిందూస్ నుంచి ఒక పాజిటివ్ థింగ్ని తమ గవర్నమెంట్ సైడ్ మరల్చుకోవడానికి రాజీవ్ గాంధీ ఇలాంటి పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి అయితే ఒక రూమర్ ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్కి అవుట్ సైడ్ టెంపుల్ నిర్మించుకోవాలని చెప్పినప్పటికీ విహెచ్పి వాళ్ళు వినకుండా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతుందో దానిలోనే అంటే మాస్క్కి అతి దగ్గరగా ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. ఇలా ఏదో ఒక ఇన్సిడెంట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ విషయంలో జరుగుతూనే ఉంది. కానీ ఎల్కే ఆద్వానీ తలపెట్టిన రథయాత్రతో రామ జన్మభూమి మూమెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మసీదు ఉన్న ప్రదేశంలో రామ మందిరాన్ని నిర్మించాలనే డిమాండ్కు మద్దతును తెలపాలనే ఉద్దేశంతో, అలాగే దేశవ్యాప్తంగా హిందువులందరినీ మందిర్ నిర్మాణం కోసము ఏకం చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 25, 1990లో రథయాత్రని ఈ ఎల్కే ఆద్వానీ ప్రారంభించారు. ఈ రథయాత్రని గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ నుండి దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయోధ్య వరకు 10 రాష్ట్రాల గుండా సాగేలా ప్లాన్ చేశారు. ఇలా అయితే ఈ యాత్రని సోమనాథ్ శివుడి టెంపుల్ నుంచి ప్రారంభించడానికి ఒక ముఖ్య కారణం ఉంది.
అదేంటంటే ఈ టెంపుల్ కూడా విదేశీ రాజుల దండయాత్రలో ఎన్నోసార్లు విధ్వంసానికి గురైతే దాన్ని పలుమార్లు రిపేర్ చేస్తూ పలుమార్లు బాగు చేస్తూ వచ్చారు. చివరిసారిగా ఔరంగాబాద్ 1665లో డెమాలిష్ చేశాడు. అయితే దీనిని నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దీనికి రిపేర్ చేసి పునరుద్ధరించడం జరిగింది. ఈ విధంగా మాస్క్ ఉన్న స్థానంలో కూడా రామ మందిరాన్ని తిరిగి నిర్మించాలనే సంకల్పాన్ని, అలాంటి సంకేతాన్ని ప్రజలందరికీ మరియు అప్పటి గవర్నమెంట్కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్కే ఆద్వానీ తన యాత్ర ప్రారంభ స్థానాన్ని సోమనాథ్ టెంపుల్గా ఎంచుకున్నాడు. మొదట పాదయాత్ర చేయాలనుకున్నాడు, కానీ ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటుందని భావించి టయోటా జీప్ యాత్రతో సోమనాథ్ టెంపుల్ నుంచి అయితే తన యాత్రని ప్రారంభించాడు. అయితే ఈ యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా హిందుత్వవాదులు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రామనామంతో యాత్ర మారుమోగిపోయేది. హిందుత్వ గ్రూప్స్ టెంపుల్స్లో బిల్ మోగిస్తూ సౌండ్స్ చేయడము, ఆ టయోటా వెహికల్ టైర్స్కి ఉన్నటువంటి దుమ్ముతో నుదుటిన బొట్టు పెట్టుకోవడం, ఇలా ఒకవైపు పీపుల్ ఫుల్ సపోర్ట్తో యాత్ర సాగుతుంటే అదే సమయంలో మరోవైపు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని స్టేట్లో కొన్ని కమ్యూనల్ వైలెన్స్, మత గొడవలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇలా యాత్ర ఇలాగే కొనసాగితే మత గొడవలు మరింత ఉధృతమయ్యే ఛాన్స్ ఉందని అప్పటి ప్రధానమంత్రి విపి సింగ్ సూచనల మేరకు లాలూ ప్రసాద్ యాదవ్ అప్పటి బీహార్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎల్కే ఆద్వానీని అక్టోబర్ 22న 1990లో అరెస్టు చేయడంతో యాత్రకి తెరపడింది. కానీ ఈ యాత్ర జరుగుతున్నంతసేపు హిందుత్వవాదులు ఒక పూనకం వచ్చినట్టు తమ యొక్క సపోర్టుని తెలియజేయడము. ఈ యాత్ర సమయంలో ఎల్కే ఆద్వానీ విల్లును పట్టుకోవడం, శూలం పట్టుకోవడం, గద పట్టుకోవడము, ఇలాంటి చర్యలతో జనాలలో ట్రాన్స్లోకి తీసుకెళ్లి విపరీతమైన సపోర్ట్ని అయితే గెయిన్ చేయగలిగాడు. ఆద్వానీని అరెస్ట్ చేయడంతో ఏబీ వాజ్పేయి విపి సింగ్ ప్రభుత్వానికి తమ యొక్క మద్దతును విరమించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ 125 స్థానాలు గెలుచుకుంది. 11% ఉన్న వాళ్ళ ఓట్ షేరు 20%గా పెరిగిపోయింది. అంటే ఈ యాత్ర వల్ల బీజేపీ కొంచెం అయితే స్ట్రాంగ్గా అయిందని చెప్పవచ్చు. అలాగే డిస్ప్యూట్ ఏరియాలో రామ టెంపుల్ కన్స్ట్రక్షన్ మెయిన్ ఎజెండాగా వెళ్ళినటువంటి బీజేపీ యూపీలో గెలిచి ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అలాగే కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇలా రామ టెంపుల్ చుట్టూ, మసీద్ చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే అలా నడుస్తూ ఉన్నప్పుడు డే 1992 డిసెంబర్ 6 రోజు రానే వచ్చింది. ఈ రోజు విహెచ్పి మరియు బీజేపీ కలిసి అయోధ్యలో ఒక ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో దాదాపు 150,000 మంది కరసేవకులు పాల్గొన్నారు. అయితే ఆ ర్యాలీ వైలెన్స్ టర్న్ తీసుకొని మస్జిద్ని కూల్చివేతకు కూడా కారణమైంది. ఆ తర్వాత జరిగిన హిందూ ముస్లిం గొడవల్లో కొన్ని వందల మంది చనిపోయారు. అయితే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులు, అలాగే కమ్యూనల్ గొడవలకి గల కారణాలు తెలుసుకోవడానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంఎస్ లిబరెన్తో ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ యాక్చువల్గా అయితే 3 monthsలో తన రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కానీ ఈ కమిషన్ తన రిపోర్ట్ని జూన్ 30, 2009లో అంటే 17 సంవత్సరాల తర్వాత పిఎంకి తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కానీ అప్పటి గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని జనాలకైతే 1993 జనవరి 7న డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2.7 ఎకరాలు మరియు దాని చుట్టూ ఉన్న మరో 65 ఎకరాలు, మొత్తం 67.7 ఎకరాలు గవర్నమెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటూ అక్విజిషన్ ఆఫ్ సర్టెన్ ల్యాండ్ ఎట్ అయోధ్య యాక్ట్ 1993 పేరుతో ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. అయితే ఈ ఆర్డినెన్స్ వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు సమర్థించింది కూడా. అలహాబాద్ హైకోర్టు అసలు డిస్ప్యూటెడ్ ల్యాండ్లో పురాతన ఆలయాలు ఏమైనా నిజంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు 2003లో మార్చి మరియు ఆగస్టు మధ్య కాలంలో ఏఎస్ఐ డిస్ప్యూటెడ్ ఏరియాలో కొన్ని తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లో 10వ సెంచరీకి సంబంధించిన హిందూ టెంపుల్ ఆనవాళ్లు ఉన్నట్టు ఏఎస్ఐ గుర్తించింది. ఇదే రిపోర్టు ఆధారంతో మరికొన్ని ఆధారాలతో 2019 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు తన తీర్పునిచ్చింది. ఈ తీర్పులో భాగంగా డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2.77 ఎకరాలని 3 సమాన భాగాలుగా విభజించింది.
విభజించి మాస్క్ సెంట్రల్ డోమ్ ఎక్కడైతే రాముని సీత విగ్రహాలు ఉన్నాయో అది రాముని జన్మస్థానంగా భావించి దాన్ని హిందువులకి మరియు రామ్లల్లాకి రామ్ చబ్రుతా ఉన్నటువంటి ఏరియాని నిర్మోహి అకారాకి రిమైనింగ్ ఔటర్ కోర్ట్ యార్డ్ ని ముస్లిమ్స్ అన్ని వాక్ బోర్డుకి ఇవ్వాలని చెప్పేసి తన తీర్పునిచ్చింది. ఈ 3 పార్టీస్ కూడా హైకోర్టు తీర్పుతో సాటిస్ఫై కాకపోవడంతో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో దావా అయితే వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే విధించి స్టేటస్ క్యో యథాతథ స్థితిని మెయింటైన్ చేయాలని కూడా ఆదేశించింది. అయితే కేసు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత పలుసార్లు వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు చివరిసారిగా 9th నవంబర్ 2019 రోజున తన ఫైనల్ జడ్జిమెంట్ ని రిజర్వ్ చేసి సుప్రీంకోర్టు ఏఎస్ఐ ఇచ్చిన సర్వే రిపోర్ట్ మరియు ఇతర ఆధారాలను బేస్ చేసుకొని డిస్ప్యూటెడ్ ఏరియా అయినటువంటి ఆ 2.77 ఎకరాలని హిందువులకి రామ్లల్లా గుడిని కట్టుకోవడానికి ఇచ్చింది. ముస్లిమ్స్ మాస్క్ కట్టుకోవడానికి ఆల్టర్నేట్ గా 5 ఎకరాలు ఇవ్వాలని యూపీ గవర్నమెంట్ కి సూచించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా అంతు చిక్కని మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూకి తెరపడినట్టు అయింది. ఆగస్టు 5, 2020 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రామ టెంపుల్ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇక అయోధ్యలో జరగబోయే రామ్ టెంపుల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటే ఎస్టిమేషన్ ఖర్చు వచ్చి 1000 కోట్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీ వాళ్ళు చూసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వచ్చేసి టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్. మొత్తం 110 ఎకరాల్లో రామ్ టెంపుల్ తో పాటు ఒక మ్యూజియం, రీసెర్చ్ సెంటరు, ఆర్కైవల్ సెంటరు, వీటితో పాటు దేవాలయాలు సూర్య దేవాలయం, గణేశుని దేవాలయం, శివ దేవాలయం, దుర్గామాత దేవాలయం, విష్ణు దేవాలయం మరియు బ్రహ్మ కోసం ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 22 జనవరి 2024లో ఆ టెంపుల్ ఇనాగ్రేషన్ అయితే జరగబోతుంది. రామ్ టెంపుల్ కి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్ వద్ద మాస్క్ నిర్మించడానికి యూపీ గవర్నమెంట్ ముస్లిం వాక్ బోర్డ్ కి ల్యాండ్ అలకోట్ చేసింది. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ అయితే మాస్క్ నిర్మించబోతున్నారు. ఇది కూడా చాలా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. దీంట్లో హాస్పిటల్, మ్యూజియం, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ చాలా అద్భుతంగా నిర్మించబోతున్నారు అని చెప్పేసి కూడా వాక్ బోర్డ్ అయితే తెలిపింది. సో మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.